అందరూ త్రోవ తొలగిపోయాం. పుట్టిన బిడ్డ కానించి చచ్చిపోయే వరకు అందరూ ముసలోళ్ళు కానించి అందరూ చెడు తలంపులతో నిండిపోయారు. అదే అందరూ పాపక్రియలే. మరి మనలాంటి వాళ్ళు ఏంటి నిత్య జీవానికి వెళ్తారండి? హల్లెలూయా. ఇంకొక దేశం ఉంది, ఇంకొక భూమి ఉందంట, ఇంకొక ఆకాశం ఉందంట. పరుగులు పెట్టి నడిపిస్తున్నారు కానీ నిజంగా అన్నీ చేసేలాగా ఉంటే మనకు అసలు దేవుడే కనపడతారు. ఏదో చిన్న చిన్న లోట్ల వల్ల ప్రభు దగ్గరికి వస్తున్నాం కానండి, నిజంగా కడుపు నిండిపోతే దేవుడు ఎవరు అంటారు? ఈ రోజుల్లో దేవుడు ఎవరు కావాలి చెప్పండి? ప్రతి ఒక్కడు నా ఇల్లు, ప్రతి ఒక్కడు ఏమనుకున్నాడండి? నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, ఇదే దీని గురించి పాపలాడుతున్నారు. అంతేగాని హల్లెలూయా దేవుడి జ్ఞాపకం చేసుకుని ఎంతో మందికి వెళ్ళాలి. హల్లెలూయా. వెళ్తే ఈ సువార్త మనం 4 గోడల మధ్యన ఈ దేవుని ప్రేమ, ఈ దేవుని యొక్క హల్లెలూయా దేవుని యొక్క ఆ యోగ్యత ఏదైతే ఉందో, ఆ ప్రఖ్యాత, ఆ ప్రసిద్ధి ఏదైతే ఉందో ప్రజలకు మనవంతు ఈ మన మధ్యనంతకాలం మనం కొంతమందికి ఈ యొక్క సువార్తను చేరవేయాలి. దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, దేవుని జ్ఞానం హల్లెలూయా కొంతమందికి వెళ్ళాలి. హల్లెలూయా. లోకమంతా రక్షించబడాలా. ఇప్పుడు ఎందుకు మనం కలుసుకున్నాం? నేను ఎక్కువ వాటిని చెప్పాను కదా, అసలు ప్రార్థన చేసుకోవడానికి. అది కానీ దేవుడు ఎలా నడిపేందుడు? హల్లెలూయా. నన్ను సృష్టించింది, నిన్ను సృష్టించింది ఆ యేసు ప్రభువే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి తానే ఈ లోకానికి వచ్చి మనం త్రోవ తొలగిపోయాం. ఇందులో అసలు త్రోవ తొలగిపోవడం ఏంటండి? అసలు మన గొర్రెలు అన్నారు ఏంటండి? గొర్రెల వల్ల త్రోవ తప్పిపోవడం ఏంటండి అంటారు చాలా మంది. అవునా కదా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదాము ఒకడు పాపం చేశాడు. ఆదాము ఒక్కడి ద్వారా మన అందరిలోకి ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. పాపానికి జీతం మరణం. ఆ మరణం అంటేనే నిత్య నరకం. హల్లెలూయా. యుగాలు కాలిపోయే నరకం ఉంది. అగ్నిగుండంలో యుగాలు పడిపోయే పరిస్థితి ఉంది. హల్లెలూయా. ఆదాము వల్ల మనలో పాపం వచ్చేసింది. హల్లెలూయా. మన అమ్మ నాన్న నుంచి ఆస్తి ఎలాగొచ్చాయో ఆదాము నుంచి మనం పాపం అలాగ వచ్చేసింది. హల్లెలూయా. కాబట్టి ఈ పాపం నుంచి మనం విమోచించాలంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మొదటంతానేమో లేత మొక్క వల్లే ఎండిన భూమిలో పెరిగిన మొక్కలాగా బాల్యం అంతా యేసే బాల్యం కనపడదు చూడండి. బాల్యం అంతా యేసు ప్రభు ఎంతగానో దాకుని ఎదిగినట్టు ఎదిగాడు. హల్లెలూయా. మళ్ళీ అలాగే సేవ చేశాడు. హల్లెలూయా. మళ్ళీ మూడోదిగా ఇప్పుడు ఆయన కరిగి నీరైపోతున్నాడు. అమ్మ యేసు ప్రభు మన కోసం తన ప్రాణాన్ని నీలువలే పోసాడంట. హల్లెలూయా. ఈ లోకంలో ఒక దేవుడు ఉన్నాడు మనకే. హల్లెలూయా. మనకి అమ్మ నాన్న కంటే ముందు మనకు దేవుడు ఉన్నాడు, మనకు పుట్టించిన దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మనకు ఆధారం. హల్లెలూయా. ఇంకా చెప్పుకోవాలంటే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మనం అందరం చెడు అలవాట్లలోను, చెడు మాటల్లోను, చెడు తలంపుల్లోను మన కన్ను చూసారంటే మన కన్నుకి ఉన్న పవర్ ఏంటో తెలుసా? ఎక్కడైనా ఏదన్నా చూసామంటే అది వెంటనే మనం కొనుక్కోవాలనిపించదు. వాళ్ళే కొంతమంది అతిథులు వస్తారు అంటే అతిథులు వస్తే ఏం చేయాలంటే ఒక రోజు ఉంచుకుంటాం. అది బాగా భయపెట్టే అతిథి అనుకోని అన్నీ పంపించేయాలి. బాధపెట్టే అతిథిని ఏం చేయాలి? ఎవరైనా కొత్త మంచి బాధ పెట్టేవాడు ఉండండి వెంటనే పంపించేయాలి. అలాగే మనకు ఆలోచనలో, తలపులు, చూపుల్లో పడ్డవి కొన్ని ఉంటాయి, కళ్ళల్లో పడ్డవి కొన్ని ఉంటాయి. ఆ పడితే దానికి మనం ఆహ్వానించి దాన్ని కోరుకోకూడదు. యేసయ్యా ఈ అతిథిని నా దగ్గర నుంచి పంపించే. ఏదో పాపము చూపు, ఏదో పాపం పంటలో పడుతుంది, ఆకర్షణ ఈ లోకంలో పడుతుంది, దాన్ని పట్టుకు కూర్చోకూడదు. మనం దాన్ని ఎలాగైనా సరే దాని వేళల్లోంచి మన కంటిలో పడ్డదే మన మనసులో పడుతుంది. కాబట్టి మన మనసులో పడి మన యొక్క శరీరంలో క్రియల రూపంలో దాల్చి మన పాపంలో లాగి దేవుడు దూరం చేస్తుంది. కాబట్టి మనకు అలాంటి అతిథులు, మనకు అలాంటి మార్గాలు కనపడినప్పుడు ఏం చేయాలా? యేసయ్యని అడిగి వేళల్లోంచి దాన్ని తీసే